నాలో ఒకడు ఆడియో రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మన సినీ ప్రముఖులందరికీ అండ్ అలాగే ప్రత్యేకమైన అతిథులకి శ్రేయోభిలాషులకి మా స్వాగత సుమాంజలి. మరి సిద్ధార్థ్ గారు పని చేసేసారు, ఇప్పుడు కూల్గా సైలెంట్గా ఉన్నారు. వెల్కమ్ సిద్ధార్థ్ గారు. ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నాలో ఒకడు మూవీలోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి మన హీరో అంటే ఆల్రెడీ బాహుబలి కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. వారు కనిపిస్తే చాలు, ఆ పేరు వినిపిస్తే చాలు అందరూ బాహుబలి బాహుబలి అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా నాయుడు గారి కుటుంబం కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. హీరో రానా గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ రానా గారు. ఒక్కసారి గ్రాండ్గా అప్లాస్తో వారిని ఇన్వైట్ చేయండి. హార్టీ వెల్కమ్ రానా గారు. 6 అడుగుల ఆజానుబాహుడు అందగాడు మన రానా గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి తన బెస్ట్ విషెస్ని అందించడానికి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఇక్కడికి విచ్చేశారండి. వారు ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, వాట్ నాట్, ఎన్నో టాలెంట్స్ వారి సొంతం. ఓ రేంజ్లో అద్భుతమైన చిత్రాలు మనకు అందించినటువంటి ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ మరెవరో కాదు, మనందరికీ ఆప్తులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు. హార్టీ వెల్కమ్ సార్. సో సాంగ్ లాంచ్ చేసే ముందు రానా గారు, మీలో ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? అంటే మీకు తెలియకుండా మీలో ఇంకొకరు. నేనే అనుకున్నాను, ఇంకోటి ఉంటే మళ్ళీ ఏమైపోతుంది. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు పోస్టులో సిద్ధార్థ్ ఫోటో చూస్తున్నా. అండ్ ఇందాక నేను సిద్ధార్థ్ కింద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బాయ్స్ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానో, నువ్వు వస్తానంటే వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానో మాట్లాడుతున్నాను. అంటే 2002 బాయ్స్ అని ఇందాక చెప్పాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. అప్పుడు ఎలా ఉన్నాడు సిద్ధార్థ్, ఇప్పుడు ఈ పోస్టర్లో ఇంకా అలానే ఉన్నాడు. నేను ఫస్ట్ టైం చాలా ఇంప్రెస్ అయ్యాను సిద్ధార్థ్ని చూసి. ఫస్ట్ టైం అంత ఫుల్ గడ్డం పెరిగింది. సో ఈ వయసులో గడ్డం పెరుగుతుంది సిద్ధార్థ్, కంగ్రాచులేషన్స్, పెద్దోడు అవుతున్నావు. అండ్ ఇందాక మల్టీ టాలెంటెడ్ అండి. డెఫినెట్గా ఈజ్ అ వెరీ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అద్భుతంగా పాడతాడు, అద్భుతంగా నటిస్తాడు, వివిధ భాషల్లో నటిస్తాడు. అండ్ తనకి ఈ సినిమా ఒరిజినల్ కన్నడలో లూసీ అనే చిత్రం చాలా అద్భుతమైన చిత్రం అండి. ఒక కన్నడలోనే డెఫినెట్లీ ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి ఒక కథని తను ఎంచుకుని తను చేయడం, అది ఇప్పుడు తెలుగులో రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. సో గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని తమిళ్ ఫిల్మ్స్ కూడా చూశాను నేను. ఆయనకి భాషతో నిమిత్తం లేదు. లాంగ్వేజ్ ఏదైనా సరే, వాస్తవానికి కళకి భాష ఉండదు, యాక్టింగ్ కూడా భాష ఉండదు, మనం ఉపయోగిస్తాం అంతే తప్ప. ఈ మధ్య వేరే ఈ ఫిల్మ్ అయితే నేను చూడలేదు, కానీ తమిళ్లో జిగిరితండా అనే ఒక సినిమా చూశాను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్. అట్లా సంథింగ్ నావెల్గా ట్రై చేస్తాడు ఆయన. సంథింగ్ ఈ భాష ఆ భాష అని లేకుండా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా. రెండవది, మన పక్కింటి అబ్బాయిలాగో లేకపోతే మన ఇంట్లో అబ్బాయిలాగో కనిపించేటటువంటి నేటివిటీ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ చాలా రేర్ ఆర్టిస్ట్కి దొరుకుతుంది. అట్లాంటి సంథింగ్ స్పెషాలిటీ ఉన్నటువంటి సిద్ధార్థ ఈ సినిమాలో డిఫరెంట్గా లూసీ అనే సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ని చూసి సెలెక్ట్ చేసుకుని పర్ఫామ్ చేశాడు అని అంటే నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ హిట్. ఐ హోప్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు టెల్ ద కంగ్రాచులేషన్స్ టు సిద్ధార్థ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలో ఒకడు మూవీకి ఈ టీమ్ మెంబర్స్కి ఒక్కరు కాదు ఎంతమంది ఉన్నా అంటూ ఎంతమంది సెలబ్రిటీస్, స్పెషల్ గెస్ట్లు రావడం నిజంగా చాలా సంతోషంగా, సంబరంగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. మరి అందరూ కలిసి సెకండ్ సాంగ్ని లాంచ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. సెకండ్ సాంగ్ రిలీజ్ నా కూతురి వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే నాకు ఇద్దరు ఫేవరెట్ హీరోలు సిద్ధార్థ, నాని మొన్నే నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా వచ్చి హీ మేడ్ హర్ వెరీ హ్యాపీ. అండ్ కాబట్టి వాళ్ళ తీసుకురాలేదు నేను పర్టికులర్గా దాన్ని, ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఐ విష్ ఇంకా రానున్న రోజుల్లో మంచి సినిమాలు, డిఫరెంట్ సినిమాలు తీసి మా అందరికీ కన్నుల పండుగ చేయాలని కోరుకుంటూ, సిద్ధార్థ్ యూ విల్ డెఫినెట్లీ రాక్ ఆన్ దిస్ మూవీ. చూస్తూ ఉంటే ఆల్ ద బెస్ట్. ఒక్కటే నా కంప్లైంట్ ఏంటంటే తెలుగులో నువ్వు ఎక్కువ చేయట్లేదు. అది నిన్ను ఉపయోగించుకోపోయిన తెలుగు వాళ్ళ తప్పో నాకు తెలియదు, లేకపోతే నువ్వు టూ బిజీ అయిపోయి తెలుగుకి ఇది చేస్తున్నదో నాకు తెలియదు. బట్ నువ్వు చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ మినిమం 2 సినిమాలు చేయాలి తెలుగులో నువ్వు. కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తా, డబ్బులు ఎవరు మిగిలితే. ఓకే, మీ ముగ్గురిని పెట్టి ఒక సినిమా తీయాలన్నది నాకు చూస్తుంటే అలా. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యంగ్స్టర్స్. ఈ సినిమా
నేను కన్నడంలో 23-24 సినిమాలు తీశాను. కన్నడ సినిమాలతో బాగా అనుబంధం ఉంది నాకు. కన్నడంలో లూసియా అనే ఒక సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందాక ఆమె చెప్పినట్టు అమితాబ్ బచ్చను, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హిందీ తారలు అందరూ కూడా ఆ సినిమా తెప్పించుకొని స్పెషల్ షో వేయించుకొని కన్నడ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్ని వాళ్ళని పిలిపించి వాళ్ళని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేసి, అంటే ఒక సెన్సేషన్, ఒక కొత్త థాట్, ఒక న్యూ వేవ్. ఆ సినిమాని సిద్ధార్థ గారు ఎంచుకొని చేయడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఎక్కడ ఉంటే సిద్ధార్థ్ అక్కడ ఉంటాడు, కొత్తదనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఏదో ఒకటి చేయాలి, కొత్తగా చేయాలి, తపన తపన తపన, అదే సిద్ధార్థ తపస్సు. అతను డెఫినెట్గా ఈ సినిమాతో, అంటే నాకు పరిచయం ఉన్న యంగ్స్టర్స్ హైదరాబాద్ లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇలాంటి సినిమా వస్తుంది, యంగ్స్టర్స్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ, తప్పకుండా అఖండ విజయం సమకూరుతుంది ఈ సినిమాకి. 100% నేను నమ్ముతున్నా దాన్ని. ఇప్పుడు మనం చూసిన సినిమా అసలు, అంటే సిద్ధార్థ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఆయన అభిరుచి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా నటన ఎట్లా చేస్తాడని దాని గురించి కొత్తగా కామెంట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బొమ్మరిల్లుతో తెలుగింటి బిడ్డ అయిన సిద్ధార్థ ఇక ముందు ప్రతి సారి చెప్పినట్టుగా తెలుగు సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలని, మన తెలుగు బిడ్డని ఈ సినిమా ద్వారా ఆదరించి తెలుగువారి యొక్క గొప్పతనాన్ని చాటుకుందామని సిద్ధార్థకి వెల్కమ్ చెప్తూ అఖండ విజయాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్గా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇంకో వ్యక్తి దాగుంటాడు. కొన్ని పర్టికులర్ టైంలో ఆ వ్యక్తి బయటకు వస్తూ ఉంటాడు. నాలో ఒకడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఈ సినిమా చూశాను. అండ్ వన్ మోర్ థింగ్, క్లైమాక్స్ ఎట్టి పరిస్థితులను మనం గెస్ట్ చేయలేమండి, అంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో ఆఫ్టర్ జిగర్ తండా, తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సిద్ధార్థ్ గారు, ఎలాగంటే మీకు ఇంత మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఒక బొమ్మరిల్లు అన్నా, నోట్స్ అంటే వద్దంటావు అన్నా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి జిగర్ తండా ప్లస్ నాలో ఒకడు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఇక్కడ ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది, ఎస్పెషలీ బికాజ్ సిద్ధార్థ్ నాకు అన్నలాగా. ఎందుకంటే లిటరలీ ఎంతోమంది నాకు ఫోన్ చేసి ప్రస్థానం తర్వాత సిద్ధార్థ్ నిన్ను పెట్టి సినిమా చేయమని చెప్తున్నాడు అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ హ్యూజ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అన్నలా అన్న ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇంకో 10 సంవత్సరాలు అయితే నేను చూడడానికి అన్నలా ఉంటా, తను చూడడానికి తమ్ముడులా ఉంటాడు. తన ఏజ్ పెరిగినట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట. అండ్ ఇందాకే మాడుతుంటే అన్నాడు అనమాట, ఇది తన 25th ఫిల్మ్ అని. ఒక చాలా కంఫర్టబుల్ జోన్, ఒక కమర్షియల్ జోన్ని చాలా కంఫర్టబుల్, కొత్తగా ఏదో చేయాలని చెప్పి కాన్స్టెంట్గా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో తనలో ఉన్న ఒకటి తనే అని నేను నమ్ముతున్నాను. సో ఇట్స్ కమ్ టు దిస్ పాయింట్ టుడే. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ ప్రసాద్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో సిద్ధార్థతో తను డెబ్యూ అవ్వడం నిజంగా తన అదృష్టం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆఖరికి ఏఆర్ రెహమాన్ గారే ఈ ప్రెసెంట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ నా ఫేవరెట్ ఎవరంటే అమిత్ త్రివేది అండ్ సంతోష్ నారాయణ్ అని అన్నారు. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఐమ్ హోపింగ్ యూ డు వండర్స్ ఇన్ తెలుగు as well, sir. Wishing the entire team all the very best. సినిమా పరిశ్రమకి ఎంతో కావాల్సిన మనిషి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నిర్మాత, ఆవిడ నిర్మాత, మళ్ళీ వాళ్ళ అమ్మాయి నిర్మాత, ఫ్యామిలీ మొత్తం సినిమా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వారికి అభినందన తెలియజేస్తున్నాం. తెలుగింట్లో ప్రతి ఇంట్లో కూడా ఆ అబ్బాయి మన అబ్బాయి అన్నట్టుగా ఉంటారు. అటువంటి హీరో నాలో ఒక్కడో సినిమాలో ఆయన ఇంతకుముందు 20 years 15 years కింద ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి యంగ్ డైనమిక్ హీరో కాబట్టి సిద్ధార్థ్ గారికి ఈ సినిమా మరొక సక్సెస్ ఆయన అకౌంట్లో ఉంటుంది. అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రకృతిని కూడా అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కొన్ని కళలు నిద్రపోయిన తర్వాత మొదలవుతాయి, కొన్ని కళలు నిద్ర లేచిన తర్వాత కూడా మనతో పాటే ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు చూసి మనం బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం, కొన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా కొన్ని రోజులు గుర్తుంటాయి. అట్లాంటి ఒక సినిమా లూషియా. కళ లేకుండా మనిషి బతకడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి రేప్ అనేది ఒక కళ. సో అటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో లూషియా చేశారు. అది నేషనల్ వైడ్ ఎంత పెద్ద అందరికీ తెలుసు. దాన్ని ప్రసాద్ గారు తమిళ్లో చాలా అద్భుతంగా కొన్ని స్క్రీన్ ప్లే మొత్తం చేంజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అండ్ సిద్ధార్థ్ గారి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా మంది అందరూ చెప్తున్నారు ఇట్స్ అన్ అనదర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అంతే. సో అలాగే ఈ ఫిల్మ్ని తెలుగు ప్రొడ్యూస్ చేస్తున్న కల్పన గారు పిశాచితో షీ స్టార్టెడ్. మంచి సినిమాలు అంటే చూడడానికి చాలా రెడీగా ఉన్నారు, ఇవ్వడానికి కూడా రెడీగా. అలాగా మంచి సినిమాలు తెలుగుకి ప్రొడ్యూస్ చేస్తున్న కల్పన గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి నేను పనిచేయడం ఇట్స్ మై ప్లెజర్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. It's the best possible that I could get in my lifetime. I thought it was an April Fool's joke on me. Uh, I don't know if many know this, but my first credited work in a movie was for Nenu Meku Telusa by Lakshmi's brother Manchu Manoj. I did the background score with Shakti, and my first ever credited work as a music composer for a movie is Advaitam by Pradeep Reddy. So both are Telugu movies, and I'm very honored to be here again. With coming to this movie, I thank Pavan Kalyan for making a great movie out of almost nothing, Lucia, and thanks to Prasad Rama for making a superb movie in Tamil and maintaining the soul of the movie. And I thank all the producers involved, C.V. Kumar, the many producers who did Lucia, and Kalpana ma'am for buying it in Telugu and releasing it here. And all the best to Heartthrob, Mr. Siddharth, who's done a fantastic job in the movie. And I hope you enjoy the album. And thanks for this opportunity. Thank you. ఏమైనా రాక్ చేస్తున్నారండి పాటతో, బాబోయ్ ఏందిరో, వావ్. బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ట్రెమెండస్ యాక్ట్రెస్, మంచి ప్రొడ్యూసర్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. నైస్ మీటింగ్ యూ. అండ్ ఇందక్కడి నుంచి అక్కడ కూర్చొని అల్లరి చేశారు. ఆ ఇద్దరు కలిసి ఇక్కడ అల్లరి చేస్తే ఎలా ఉంటుంది, స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది. అండ్ ఫ్రెండ్ కోసం ఇంత టైంని స్పెండ్ చేస్తున్నారు, ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా నిజంగా ఇందాక నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ది గ్రేట్ హీరో నాని గారు. వెల్కమ్ సుబ్రహ్మణ్యం గారు, వెల్కమ్. I wish Siddharth all the very best for Nanu Okrunu Enukul Uruvan. All the very best. I'm a big fan of you. I've said that and I've been very vocal about it for many years. నేను లక్ష్మీ టాక్ షో చేసేటప్పుడు సిద్ధార్థ్ వస్తున్నాడంటే ఓ సిగ్గుపడిపోయాను. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాంలేండి. అప్పుడు ఐ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. అండ్ నా కోరికలన్నీ తీర్చేసుకున్నాను లక్ష్మీ టాక్ షోలో, పాట పాడమని చెప్పి, ఇంకా డైలాగులు చెప్పమని చెప్పి. అండ్ హిస్ and I share the same birthday, right? I wish you all the very best, Sidhu, and I hope Chennai poiti ange ukandukita come back to Telugu, no? I hope this movie does even better than what it did in Tamil. And it's always exciting to watch. No ఏం సినిమా చేసినా ఏం చేస్తుంటాం అని చూడడం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ కల్పన గారు దట్ ఈ సినిమాని మీరు తెలుగులో డబ్ చేస్తున్నందుకు మీకు బోల్డ్ అని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను లూషియా సినిమా గురించి ఎంత విన్నానంటే ఆ సినిమా బాగుందన్న సంగతి చూద్దాం, ఎలాగైనా సరే చూడాల్సిందే అని ఒకటి కరెక్ట్గా DVD తెప్పించుకునేటప్పటికి ట్విట్టర్లో చూశాను సిద్ధార్థ్ చేస్తున్నాడని. అప్పుడు మనోడే చేస్తుంటే అదే కన్నడ సినిమా చుట్టూ ఎందుకు, ఈ సినిమా చేసిన తర్వాత చూద్దామని చెప్పి ఆగిపోయాను. ఈ సినిమా విషయంలో నాకు ప్రొడ్యూసర్స్ ఒక చిన్న కంప్లైంట్ ఉందండి. ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి యాక్టర్గా సిద్ధార్థ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఇందులో 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. ఒకటేమో ఇలా అందంగా స్మార్ట్గా కనిపించే ఒక క్యారెక్టర్, రెండోదేమో కంప్లీట్ డీగ్లామరస్గా. అసలు ఛాలెంజ్ అంటే నేను ఫస్ట్ టైం పోస్టర్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటిది ఎలా చేశాడా అనిపించింది. ఆ కష్టం ఎక్కడ ఒక్క పోస్టర్లో కూడా కనిపించట్లేదు. సో ఈ పోస్టర్స్ త్వరలోనే మార్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ 2 షేడ్స్ చూసినప్పుడు ఇది సిద్ధార్థేనా కాదని డౌట్ వచ్చింది నాకు. ఆ యాంగిల్ తెలుగు ప్రేక్షకులు కూడా పోస్టర్ మీద చూడాలని కోరుకుంటున్నాను. ఎనీవే సినిమాలో చూస్తారని తెలుసు. సో యా, అండ్ అది కాకుండా సిద్ధార్థ్లో ఒకడు ఉన్నాడు, నాలో ఒకడు అన్న టైటిల్ సిద్ధార్థ్ కరెక్ట్గా సెట్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రెండ్ ఏంటి, ఈ కమర్షియల్ ఏంటి, ఇప్పుడు మనం ఎలాంటి సినిమాలు తీస్తే చూస్తున్నారు, ఇలాంటివి పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఒక కొత్త సెటప్ సినిమా చేయడానికి ట్రై చేశాడు. అండ్ నన్ను అంటే జెన్యున్గా చెప్తున్నాను, లూషియా అన్న దాని గురించి నేను ఎక్కడో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో మాల్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 2 ముగ్గురు, సార్ లూషియా అని ఒక సినిమా ఉంది సార్, మీరు చేయండి బాగుంటుంది అన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సో బట్ ఆ లక్కీ ఛాన్స్ సిద్ధు కొట్టేశాడు మా వాడికి. కాబట్టి చాలా హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక అందరూ కోరినట్టు సిద్ధార్థ్ మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలి. సిద్ధార్థ్ ఒకటి తెలుసో లేదో, ఈ మధ్య ఎక్కువగా తమిళ్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు.
కానీ నీ సినిమాలన్నీ తమిళ్లో కంటే తెలుగు వాళ్ళు ఎక్కువ బాగా చూశారు, బాగా ఎక్కువ ప్రేమించారు. నీ ఇన్స్పిరేషన్తో చాలామంది నీలో కన్వర్ట్ అయ్యారు. అలాగే ఈ సినిమా తర్వాత వాళ్ళు నాలో ఒకడన్నట్టు వాళ్ళు డిఫరెంట్ షేడ్స్లో, అంటే వాట్ ఈజ్ ద ఫీల్ ఆఫ్ స్ట్రగుల్, ఒక్కో సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుందనేది ఈ సినిమాలో ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు ఉంటుంది. సిద్ధార్థ్ సినిమా బాగుండాలని, నాని సినిమా అంటే హెల్తీ సిచ్యువేషన్, ఇలాంటి ఈ ఇండస్ట్రీలో ఇలాగే ఉండి వీళ్ళందరికీ మంచి హిట్లై మంచి మల్టీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, everybody. Pardon me, I haven't learned Telugu. This is my debut movie. I am very blessed to stand here. Being a debut director, my movie is being dubbed in Telugu and getting released here. I take this opportunity to thank the entire Telugu industry, actors and producers who have come here to bless our movie. I take this opportunity also to thank Pavan Kumar, the director of original Lucia, who did a path-breaking movie in Kannada film industry, and we also Mr. C.V. Kumar, who gave me an opportunity to direct in Tamil. I also thank Kalpana ma'am for making this movie happening in Telugu. I hope Telugu people will love this movie for the story, and thank you very much. Thanks a lot. పర్ఫార్మెన్స్ నేను నా ఫ్రెండ్స్ డెడికేట్ చేస్తాను. లక్ష్మి, నాని, రాణా వెళ్ళిపోయాడు, తర్వాత మాట్లాడుతున్నతో సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. నాలో ఒకడు రాణా చెప్పినట్టు చాలా కాలం తర్వాత తెలుగులో నా పోస్టర్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సిగ్గు లేకుండా నా గురించి కొంచెం నేను మాట్లాడుకుంటాను ప్లీజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, అది పెద్దోళ్ళు అడిగారు. సో పెద్దోళ్ళకి నేను డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి డాక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ దాకా అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకురా ఎదవా, నీకు స్టార్డమ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు ఇమేజ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు బాగా డబ్బులు ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు మంచి సినిమాలు ఇచ్చింది తెలుగోళ్ళు, నువ్వు ఎందుకు తెలుగులో సినిమా చేయలేదు అందరూ అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్నానికి నేను చాలా ఆనెస్ట్గా నేను ఒక ఆన్సర్ ఇస్తానండి. ఈ మధ్యకాలంలో నాలో ఒక చిన్న దాన్ని ఆకలి అలా ఏమో తెలియదు, కానీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అండ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా నేను చేయలేని సినిమా నేను చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు కూడా కోరుకున్నాను, నేను నిజంగా ట్రై చేశాను, కానీ నాకు అది నేను కంప్లైంట్గా చెప్పలేదు, నిజం చెప్తున్నాను, నాకు సరైన సపోర్ట్ అప్పుడు దొరకలేదు. బికాస్ నాకు సిద్ధార్థ్ని చూసి బోర్ కొట్టడం మొదలైంది. సో ఒక కొత్త సిద్ధార్థ్ చూడాలని నాకు ఒక చిన్న ఆశ. సో ఈ 2 years గ్యాప్ తీసుకుని ఆ కొత్త సిద్ధార్థ్ని వెతికి కరెక్ట్గా ఒక 2-3 సినిమాలు చేశాను. జిగర్దండ అనే సినిమా చేశాను, ఈ నాలో ఒకడు ఒరిజినల్ వెనకలో సినిమా చేశాను. ఈ మధ్యలో ఇంకో అద్భుతమైన సినిమా కావ్య తెలవని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాల్లో మళ్ళీ ఒక యాక్టర్గా కొంచెం నేర్చుకుని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక లవర్ బాయ్గా ఉండటం ప్రాబ్లం లేదు, కానీ లవర్ బాయ్గా మాత్రమే ఉండాలంటే చాలా కష్టం. అది నాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ 36 వయసు అవ్వబోతుంది. సో 36లో అయినా మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఒక కోరిక, కానీ అది ఎక్స్క్యూజ్ కాదు. నేను నిజం చెప్తున్నాను, నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. చాలా మంది నేను నిజంగా చెప్తున్నాను, అందరూ నేను 7 years హైదరాబాద్లోనే ఉన్నాను. చదువు అని ఫినిష్ చేసి హీరో అయిన తర్వాత కూడా హైదరాబాద్లో 7.5 years ఉన్నాను. ఇక్కడే ఇల్లు తీసుకుని, ఇక్కడే ట్యాక్స్ కట్టుకుని, ఇక్కడే బండి తీసుకుని, అన్ని హైదరాబాదే. ఆ 7 yearsలో ఎక్కడ ఒక్క చోట కూడా నేను ఒక తమిళ అబ్బాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను తెలుగు అబ్బాయి, నేను తెలుగు హీరో అని. నేను తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం కాదు, నేను హిందీ సినిమా చేసేటప్పుడు కూడా నేను తెలుగు నుంచి వచ్చానండి అని చెప్పేవాడిని నేషనల్ మీడియా ముందు. ఎప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పలేదు. ఇది అమ్మ తోడు. నేను చాలా చాలా ఆశలతో చాలా కష్టపడి చేసిన సినిమా ఈ నాలో ఒకడు. అందులో నాని చెప్పినట్టు ఇది ఒక డబుల్ రోల్ సినిమా అండి. ఈ సినిమా కథ నేను బ్రీఫ్ గా చెప్పాలి, ఎందుకంటే కల్పన గారు తిడతారు, బట్ ఒక చాలా బేసిక్ గా చెప్తాను. ఒక చాలా మామూలు కుర్రోడు అండి, లైఫ్ లో ఊరు నుంచి వచ్చిన ఒక కుర్రోడు.
వాడికి కళ్ళు ఉంటాయి కదా, డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్లో వాడు ఎలా ఉండాలని ఆశిస్తాడు, ఎలా ఉండాలని కోరుకుంటాడు. అదే ఈ సినిమా బేస్. ఈ సినిమా నేను ఎందుకు కన్నడ నుంచి నేను వెళ్ళి ప్లీజ్ నాకు ఈ సినిమా ఇవ్వండి అని వెళ్ళాను. ముందే ఎవరో కొనేసారని చెప్పారు. వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ప్లీజ్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తానని నేను ఆల్మోస్ట్ బెగ్ చేశాను. అప్పుడే ఈ సినిమా నాకు వచ్చింది. ఎందుకంటే ఒక లవర్ బాయ్గా ఈ సినిమా నాకు వచ్చేది కాదు, ఒక నటుడుగా ఈ సినిమా నాకు వచ్చింది. అది నేను చాలా గర్వపడుతున్నాను. సో ఈ సినిమాలో ఆ మామూలు కుర్రోడు క్యారెక్టర్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ కష్టపడటం సక్సెస్. అందరూ కష్టపడే ప్రతి వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడు. దానికి ఇంకొక మ్యాజిక్ ఫార్ములా ఉంది. అది కొంచెం ఈ సినిమాలో కలిసి వచ్చింది. దేనివల్ల అంటే ఒరిజినల్ కన్నడ ఫిల్మ్ రైటర్ పవన్ కుమార్ ఒక జీనియస్. అతను రాసిన ఒరిజినల్ కథ, మా డెబ్యూ డైరెక్టర్ ప్రసాద్ రామర్ అతను చేసిన మ్యాజిక్ ఒక సెకండ్ లేయర్. సో ఈ సినిమా ఒక చాలా డిఫరెంట్ అటెంప్ట్. మీరు ఎప్పుడైనా నిద్రలో కానీ ఆన్ ద జాబ్ చదువుతున్నప్పుడు ఫుల్గా అవేక్గా ఉన్నప్పుడు కూడా మీరు కళలు చూస్తుంటారు. ఆ కళలు మీరు ఎప్పుడైనా నిజం అవ్వాలి అని కోరుకుని ఉంటే ఈ సినిమాలో ఎక్కడో మీకు ఒక కనెక్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ ఫర్ ఎనీబడి హూ డ్రీమ్స్. ఐఎమ్ అ బిగ్ డ్రీమర్. ఎందుకంటే 15 years ముందు ఎవరైనా నా దగ్గరకు వచ్చి 15 years తర్వాత అందరు పెద్దోళ్ళు ఉంటారు ఒక ఫంక్షన్ లో, చాలా మంది యంగ్ అండ్ హ్యాపెనింగ్ పీపుల్ ఉంటారు, హీరోస్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటారు. అప్పుడు నీ ఏవి ఒకటి వేస్తారు. ఆ ఏవి 8 minutes ఆ ఏవిలో చూపించడానికి విజువల్స్ ఉంటాయి, వినటానికి పాటలు ఉంటాయి, మా ఓ సిద్ధార్థ అని చెప్పడానికి విషయాలు ఉంటాయని ఎవరైనా చెప్పుంటే హోరీ ఎదవా ఏంట్రా ఎందుకురా నన్ను టీస్ చేస్తారని చెప్పేవాడు నేను. సో ఐ డ్రెమ్ట్ యాజ్ అ కిడ్, యాజ్ అ చైల్డ్ సినిమాలో ఏదో ఒకటి చేయాలని నేను డ్రీమ్ చేసి వచ్చాను. నా వెనకాల ఎవరు లేరు, మా అమ్మ నాన్న మాత్రమే ఉన్నారు. కానీ నా ముందు చూస్తుంటే అందరూ ఉన్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రియలీ సారీ ఎవరైనా ఈ మధ్యలో నేను తెలుగు సినిమా నుంచి తీసుకున్న బ్రేక్ ని వేరేగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ అది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ హ్యాపీనెస్ అండ్ ఐ హోప్ టు బి బ్యాక్ సూన్. థ్యాంక్ యూ సో మచ్.